ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం దక్షిణామూర్తి స్తోత్రం చూస్తున్నాము. మీకు ముందే చెప్పాను, నిజానికి అన్ని ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి తరువాత దక్షిణామూర్తి స్తోత్రం అధ్యయనం చేస్తే మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మనం ముందుగా దక్షిణామూర్తి స్తోత్రం కూడా చూస్తున్నాం. ఎందుకంటే కైవల్య ఉపనిషత్ చూసాము, భజగోవిందం, ఇలా అన్ని చూసాం. భగవద్గీత కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు గీతా విజన్, GITA గీతా VISION గీతా విజన్ అనే యూట్యూబ్లో భగవద్గీత మొత్తం 18 అధ్యాయములు కూడా నేను చెప్పాను. అది ఆడియో ఉంది ప్లేలిస్టుల్లో, చాప్టర్ వైజ్గా మీరు చూడవచ్చు. అయితే శంకరాచార్య 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఎందుకంటే మన సనాతన ధర్మములో ముఖ్యమైనటువంటి తత్వాన్ని దర్శించడానికి ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు మూలం, తరువాత భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఈ 3. సో మూడింటికి శంకరాచార్యులు భాష్యం రాశారు. అదేవిధంగా ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తులను శంకరాచార్య వారు ఎంచుకొని భాష్యం రాశారు. ఆ 10 ఉపనిషత్తుల యొక్క సారాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా రాయడం జరిగింది. సో అది మనము నిన్న చూసాము. ఎంత అద్భుతమైనటువంటి ఆణిముత్యాలు, నిజంగా దశరత్నాలు అంటారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా. చెప్పమ్మా. బాల్యాదిష్వసి జాగ్రదాదిషు తదా. బాల్యాదిష్వపి, బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తదా. సర్వాస్వస్థాస్వపి, సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహం ఇత్యంతఃస్ఫురంతః సదా. వ్యావృత్తాస్వనువర్తమానమః నిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అద్భుతం. అయితే మనం ఏదో మోక్షం అంటే జ్ఞానం వలన మాత్రమే, అంటే మన స్వరూప జ్ఞానం వలన మాత్రమే మోక్షము, వేరే మార్గం లేదు. ఎందుకు? నా అన్యపంథ, వేరే మార్గము నా విద్యతే, అసలు వేరే
మార్గమే లేదని చెప్పారు కదా. మరి దీన్ని ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరం కూడా ఇక గృహస్థులు ఈ యొక్క గ్రామాలు ఇల్లులు విడిచిపెట్టి హిమాలయాల్లో ఎక్కడో గుహల్లో ఎక్కడో అడవుల్లో కుటీరాలు వేసుకొని ఇక సన్యాసులుగానే ఉండాలా అంటే శంకరాచార్య అంటున్నారు అక్కర్లేదు. మరి ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు పూర్తిగా అంధ అనుకరణ కాకుండా ప్రతి విషయమును, ప్రతి అనుభవము, ప్రతి ఎక్స్పీరియన్స్ తదేకంగా పరిశీలించి విచారించి ఎప్పుడైతే మీరు గమనిస్తూ ఉంటారో మీకు స్పష్టత వచ్చేస్తుంది. అంటే ప్రతి అనుభవం యొక్క సారము, ప్రతి అనుభవం యొక్క ఆధారము, ప్రతి అనుభవానికి ఉన్నటువంటి ఆ ఉనికి ఏదైతే ఉందో అల్టిమేట్ సారం, తత్వం, ఉనికి, అది మీ స్వరూపమే అయి ఉన్నది. ప్రతి అనుభవం అది చూసినప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, వాసన, రుచి, స్పర్శ, ఏది సంకల్పం మనసుతో కానీ బుద్ధితో కానీ ఏది జరుగుతున్నప్పటికీ, ఈవెన్ ప్రతి ఒక్క అణువణువు కదలిక చేష్ట మీ శరీరం లోపల కానీ, మీరు బయట వ్యవహారం చేస్తున్నప్పుడు కానీ, ప్రతి ఎక్స్పీరియన్స్ వెనక మీ స్వరూపతత్వము స్థిరంగా స్పష్టంగా తెలుస్తున్నది. దాని మీద మనం దృష్టి పెట్టాలి, లేకపోతే తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, బాల్యాదిషు అపి. బాల్యాదిషు అంటే బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, వీటన్నిటికీ బాల్యాది అంటే ఇవన్నీ అవస్థలు. అదేవిధంగా జాగ్రత్తాదిషు. జాగ్రత్తాదిషు అంటే జాగ్రత్త, స్వప్నము, సుసుప్తి చెప్తాం కదా. ఈవెన్ కోమాలోకి వెళ్ళిన అనేక ఈవెన్ సమాధి, ఇవన్నీ కూడా అవస్థలు అనుకుంటే వీటి అన్నిట్లో కూడా సమానంగా ఎల్లప్పుడూ ఉనికిగా ఉంది. ఎలా ఉంది? ఉనికిగా ఉంది. చూడండి, మట్టి ఉంది. మట్టిగా ఉంటే దాన్ని తయారు చేసి కుమ్మరివాడు కుండగా చేశాడు. ఇప్పుడు మట్టి ఏమైంది? కుండగా కనిపిస్తుంది. కొన్నాళ్ళు వాడిన తర్వాత కుండ పగిలిపోయి మళ్ళీ మట్టి చూర్ణం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? మట్టే ఉన్నది. అంటే కుండ ఉన్నప్పుడు కూడా మట్టే ఉన్నది, కుండ పగిలిన తర్వాత కూడా మట్టి అయింది. మళ్ళీ ఆ మట్టితో ఈసారి చిన్న సాసర చేశాడు, కప్పు. కుండ చేయలేదు, కప్పు చేశాడు. అంటే మళ్ళీ కప్పుగా ఉన్నప్పుడు కూడా మట్టే, మళ్ళీ కప్పు పగిలి మళ్ళీ మట్టి అయింది. మళ్ళీ ఈసారి చిన్న ప్లేట్లు అడి చేశారన్నమాట. అంటే చూడండి, వాటి పేర్లు, ఆ నామ రూపములు మారుతున్నాయి, కానీ ఆ సారమైనటువంటి మట్టి మారుతుందా? మారడం లేదు. అదేవిధంగా ఈ అన్ని అవస్థలు, సర్వాసు అవస్థాసు అపి, అన్ని అవస్థల్లోనూ వ్యావృత్త మారుతూ ఉంటున్న ఏంటి? నామరూపాలు, అవస్థలు. జాగ్రత్త అవస్థ వచ్చింది, వెళ్ళింది, స్వప్నం వస్తుంది. అంటే జాగ్రత్తలో నేనే ఉన్నాను, స్వప్నంలో కూడా నేనే. అహం అంటారు సంస్కృతంలో. నేనుకేమంటారు? అహం, అయాం, మైహూ అని. సో వ్యావృత్తాసు అంటే అన్నీ మారుతున్నాయి. ఏంటి? జాగ్రత్త మారుతుంది, స్వప్నం మారుతుంది, సుషుప్తి మారుతుంది, బాల్యం మారుతుంది, కౌమారం మారుతుంది, యవ్వనం మారుతుంది, మధ్య వయస్సు మారుతుంది, వృద్ధాప్యం మారుతుంది. ఆరోగ్యంగా ఉంటున్నారు, అనారోగ్యం పొందుతున్నారు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుతున్నారు, ముసలితనం వస్తుంది, ఇక మరణించదు. అంటే చూడు, శరీరం మరణిస్తుంది. సో ఇవన్నీ కూడా మారుతున్నాయా? వ్యావృత్తాసు అన్నీ మారుతున్నప్పటికీ అనువర్తమానం, ఈ ప్రతీ మారుతున్నటువంటి ఆధారం వెనక ఒక మారనిది ఉన్నది. ఎలా? మనము పూర్వం రోజుల్లో ఇంట్లో తిరగలి ఉండేది, తిరగలి అంటారు. దాంట్లో పెసలు, మినుములు అన్నేసి పిండి చేసేది అమ్మ. సో పైన చక్రం ఇలా తిరుగుతుంటుంది, కింద చక్రం కూడా తిరుగుతుందా? కింద చక్రం తిరగదు. ఎందుకు? కింద చక్రము పై చక్రం తిరిగితే మీకు పిండి రావదు. కాబట్టి కింద చక్రం అలా కదలకుండా పెడతారు, గట్టిగా స్ట్రాంగ్గా కదలకుండా పెడతారు కిందది బేస్.
దాని పై చక్రమే అమ్మ తిప్పుతుంటుంది అనమాట, పెసలు మినుములు వేసి. అదేవిధంగా ఈ కింద నేను అనే నేను అహం ఆత్మరూపంగా, శుద్ధ చైతన్య రూపంగా, ఉనికి రూపంగా నేను కింద తిరగలి చక్రం వలె కదలకుండా ఉన్నాను. పైన ఆ పై చక్రం ఎలాగైతే తిరగలి తిరుగుతుందో అలాగ ప్రతి ఎక్స్పీరియన్సు వస్తుంది పోతుంది, ప్రతి అవస్థ వస్తుంది పోతుంది, కానీ కింద నేను అన్నిటికీ ఆధారంగా ఉన్నాను. మనం చూసాం, సినిమా తెర ఉంటుంది, ఆ తెర ఎప్పుడు స్పష్టంగా కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఉదయం పూట మార్నింగ్ షో సినిమా స్టార్ట్ అయింది. సో సినిమాలన్నీ బొమ్మలు ఆడుతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, ప్రొజెక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి. సినిమా అయిపోయింది 2.5 గంటలు, కానీ తెర అలాగే ఉంది. మళ్ళీ మ్యాట్నీ షో స్టార్ట్ అయింది, మళ్ళీ మ్యాట్నీ షో బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, మళ్ళీ తెర అలాగే ఉన్నది. మళ్ళీ నైట్ షో చూసారా? అంటే ఎలాగైతే తెర కదలకుండా స్థిరంగా ఉన్నదో సినిమా షోలే వస్తున్నాయి పోతున్నాయి, అదేవిధంగా శుద్ధ చైతన్యంగా మీరు స్థిరంగా ఉన్నారు. మీ పైన ఈ స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్వప్నము, జాగ్రత్త అవస్థ, స్వప్నము, గాఢ నిద్ర, అదేవిధంగా బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇవన్నీ వస్తున్నాయా, మారుతున్నాయా? కానీ నేను అనేది మారుతుందా? ఎప్పుడూ మారట్లేదు. అహం అహం ఇది అంతఃస్ఫురంతం సదా. అంటే నేనే అనే స్ఫురణతో మీ హృదయస్థం నుండి ఆ స్ఫురణతో నిరంతరం ఉంటున్నారు. ఎప్పుడు ఉండకపోవడం అంటూ లేదు. సదా శివ. మనం కైవల్యోపనిషత్తులు చూసాం. అంటే ఆ శుద్ధ చైతన్యం అహం ఆత్మరూపమే శివ అయితే ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి సదాశివ. అదేంటి? స్వాత్మానం ప్రకటీకరోతి యో ముద్ర భద్రయ. ఆ ఆత్మతత్వము, ఆ స్వరూపాన్ని దక్షిణామూర్తి ఇలాగ చిన్ముద్రగా మనకి కరకలిత చిన్ముద్రమానంద రూపం, ఈ చిన్ముద్ర అది భద్రయ, ఆ ఆస్పీసియస్ మంగళకరమైనటువంటి ఆ శివస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఎలాగా? స్వాత్మానం ప్రకటీకరు, నీ హృదయస్థములో ఉన్న ఆత్మ చైతన్యం ప్రకటమవుతుంది. స్వాత్మానం ప్రకటీకరు. అలాంటి ఎవరు? ఆ గురుమూర్తి, ఆది గురుమూర్తి స్వరూపమైనటువంటి దక్షిణామూర్తికి నమః, నమస్కారం. ఇక్కడ వరకు మనము నిన్న చూసాము. ఇప్పుడు తరువాత విశ్వం పశ్యతి కార్యకారణతయా, విశ్వం పశ్యతి కార్యకారణతయా, స్వస్వామి సంబంధతః, స్వస్వామి సంబంధతః, శిష్యాచార్యతయా తథైవ. శిష్య దీర్ఘం అక్కడ తప్పు వచ్చింది, అది పడింది, తప్పు పడింది. శిష్యాచార్యతయా తథైవ. శిష్యాచార్యతయా తథైవ. పితృపుత్రాధ్యాత్మనా భేదతః, పితృపుత్రాధ్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో, స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో. మాయా పరిభ్రామితః, మాయా పరిభ్రామితః. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు చూడండి, ఇది అద్భుతం. నిన్న మనం చూసాము ప్రశ్నలు, అదేవిధంగా ఆ యొక్క 3 గుణములు సకల సృష్టి ఎలా వస్తుందని నిన్న ప్రశ్నలో మనం చూసాము. ఇప్పుడు సాక్షాత్తు విశ్వం అంతా కూడా వేరేగేమి లేదు,
ఆ దక్షిణామూర్తి స్వరూపమైన జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మయే, పరమాత్మయే ఈ యొక్క సృష్టిగా మనకు కనిపిస్తుంది. ఎలా? కారణము కార్యరూపంగా కనిపిస్తుంది. మీరు అనవచ్చు, ఇప్పుడు కుండ అనేది కార్యం అనుకుంటే మట్టి కారణం కదా. సో మట్టి ముందే ఉన్నది, ఆ మట్టి కుండగా వచ్చింది, కార్యంగా వచ్చింది అంటే ఆ మట్టే కుండలుగా కనిపిస్తుంది. అదేవిధంగా బంగారం కారణం అనుకుంటే ఆభరణములు కార్యములు అంటే ఆ బంగారమే ఆభరణములుగా కనిపిస్తున్నాయి. ఇది ఓకే. ఇది అయితే నిజానికి మనం కొన్ని వికారాలు చేస్తున్నాం కదా. మట్టి కలుపుతున్నాము, నీరుతో కలుపుతున్నారు, దాన్ని ప్రాసెస్ చేస్తున్నాడు, దానికి ఒక చక్రము, దీనికి అన్నీ ఉంటాయి కదా. చక్రం ఉంటుంది కుమ్మరివాడు చేయడానికి, ఇవన్నీ వాడుతున్నారా? మరి మట్టిలాగా ఈ జగత్తంతా ఒక పదార్థంగా తీసుకుంటే దాన్ని కుండగా చేసిన వ్యక్తి ఒకడు ఉండాలి కదా. ఎవడు? నాకు తెలుసు స్వామీజీ. ఎవరు? దేవుడు. ఓహో, అది తెలిసిందా మీకు? సరే, అయితే ఇక్కడ మట్టిని కుండగా చేయడానికి కుమ్మరివాడు అవసరం. అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఏంటి కారణాలు? మట్టిని కుండగా తయారు చేయడానికి మట్టి ఒక కారణం, దాన్ని ఉపాదాన కారణం అంటారు. అంటే మెటీరియల్ కారణం, మెటీరియల్ కాజ్. మరి ఆ కుండని తన తెలివితేటలతో చక్రము, కర్ర, నీరు అన్నీ వాడి ఆ మట్టిని కుండగా తయారు చేయడానికి ఒక వ్యక్తి పనిచేస్తుండే కదా. ఆ కారణానికి నిమిత్త కారణము అంటారు. ఏ కారణం అంటారు? నిమిత్త కారణం అంటారు. ఇప్పుడు మరి సృష్టి కావడానికి ముందు ఏముంది? కేవలం శుద్ధ చైతన్యం అని చెప్పాం మనం. స్పష్టంగా ఉంది మీ అందరికీ. శుద్ధ చైతన్యం ఏకమేవ అద్వితీయం, రెండోది లేనే లేదు. మరి శుద్ధ చైతన్య ఉనికిని, సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ సత్ ఉనికిని, ఆత్మని మరి సృష్టిగా చేయడానికి ఎవరున్నారు? ఈ కుమ్మరివాడి స్థానంలో చేసే వ్యక్తి ఎవరు అంటే అంటున్నది ఉపనిషత్తు. అబ్బే, అలాగేం రెండోది లేదండి. మీరు మట్టిని కుండగా చేయడానికి ఉన్నటువంటి కుమ్మరివాడి వ్యవస్థ కాదు ఇది. ఆ శుద్ధ చైతన్యం తనంతట తానే విశ్వముగా కనిపిస్తుంది, ఎటువంటి మార్పులు లేకుండా. చూసారా ఎలా? మీకు సాలెడి పురుగు యథోర్ణనాభి సృజతే గృహ్ణతే చ అన్నారు. అంటే ఏ విధంగా అయితే సాలె పురుగు తన నోటి నుండి లాలాజలముతో గూడి కట్టి కొంత సమయం ఉంచి మళ్ళీ తన లోపలికి ఎలాగైతే లాక్కుంటుందో, ఆటోమేటిక్గా ఒకే శుద్ధ చైతన్యం నుండి సృష్టి కనిపిస్తుంది. యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి, భూమి నుండి ఎలాగైతే ఔషధులు వనస్పతులు ఎలాగైతే భూమి నుండి వస్తున్నాయో, అదేవిధంగా మీరు అనుకోవచ్చు, స్వామీజీ ఈ భూమి నుండి ఔషధులు వస్తున్నాయి కదా, తీగలు లతలు, అది జడ పదార్థం కదా భూమి. మరి చాలామంది చేతనంగా ఉన్నారు కదా ప్రాణులు. అంటే యథ కేశలోమాని, మన శరీరం పైన ఎంట్రుకలు, మన శిరస్సు పైన ఎంట్రుకలు, గడ్డం, మీషం ఇవన్నీ వస్తున్నాయి కదా. ఏ విధంగా అయితే వస్తున్నాయో ఏవత్తు ఆ ఉనికి చైతన్యం నుండే సృష్టి ప్రకటమయ్యింది. ఇప్పుడు మీరు దొరికారు. ఏంటి అంటే ఆ యొక్క శుద్ధ చైతన్యం నుండే ఎంట్రుకలు వలె, ఓషధుల వలె, ఓర్ణనాభి అంటే సాలిపురుగు వలె వస్తున్నాయా? అది కూడా కాదు. మరి ఎలా వస్తున్నాయి అంటే పరమాత్మకి ఎటువంటి కనీసం సంబంధం లేకుండా వస్తున్నది. ఎలా? నేను పడుకునేటప్పుడు స్వప్నం ఎలాగైతే మీకు సంబంధం ఏమి లేదు, ఆ స్వప్నం ఉన్నంత వరకు ఉన్నదనే భ్రమలో ఉంటారు. దాని నుంచి మేలుకున్న తర్వాత అసలు స్వప్నం లేనే లేదు నాకు అనిపిస్తుంది మీకు. ఆ విధంగా సినిమా ఆడిన తర్వాత తెరకి ఏమీ అంటదు. ఒకవేళ సినిమాలో పెద్ద తుఫాను వచ్చి వరదలు కొట్టుకొని సినిమాలో తెరకేమైనా అంటుతుందా? అంటదు. అగ్ని ప్రమాదం జరిగింది, తెరకేమైనా అగ్ని తగిలిందా? లేదు. ఎలాగైతే తెరకి ఏమీ సంబంధం లేకుండా తెర అలాగే మార్పు లేకుండా ఉంటుందో, అదేవిధంగా ఒకసారి మనము సాయంత్రం పూట మనం వెళ్ళేటప్పుడు విలేజెస్లో ఒకసారి పాము అని నాకు కనిపించింది. ఎంతో భయపడ్డాం. అప్పుడు ఒక అమ్మగారు వచ్చి
టార్చ్ లైట్ వేసి చూపిస్తే అక్కడ తాడు ఉన్నది, పాము లేదు. చూడండి, అంటే అక్కడ ఉన్నది ఎప్పుడూ తాడే, పాముగా చూసినప్పుడు కూడా తాడే, అంతకుముందు తాడే, లైట్ వేసినప్పుడు తాడే. కానీ మధ్యలో ఏం చూశారు మీరు? పాముగా చూశారు. మరి పాముగా కనిపించడానికి తాడు ఏమైనా కింద మీద పడి అనేక రకాల పని చేసిందా? తాడు ఏమీ చేయలేదు. అంటే తాడు పాముగా కనిపించడానికి తాడు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ చీకటి అంటే వెలుతురు లేకుండా తాడు మనకు సరిగ్గా కనిపించకపోవడం అనేది, ఆ అజ్ఞానం, అంధకారం అనేది పాము కనిపించడానికి కారణము. చూడండి, పాము కనిపించడానికి నిజంగా తాడు ఏమీ చేయలేదు, తాడులో ఏం మార్పు లేదు, తాడు తాడుగానే ఉంది. కానీ మనము పాముని చూసాము. చూడండి, ఒరిజినల్గా ఎప్పుడు తాడే ఉన్నది, మనము పాముగా భ్రమపడ్డాం, భయపడ్డాం. అంటే ఈ పాముగా చూస్తున్నంత వరకు భయం చెందుతున్నాము. లైట్ వచ్చినప్పుడు పాము మాయమైపోయింది. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు. అంటే ఎప్పుడైతే ఈ వెలుతురు వచ్చిందో పాము మాయమైపోయింది, అక్కడ తాడే మిగిలింది. ఆ విధంగా తాడుకి ఎటువంటి సంబంధం లేకుండా తాడు పైన ఏ విధంగా అయితే పాము ప్రొజెక్ట్ చేశామో, శుద్ధ చైతన్య పరమాత్మకి ఎటువంటి సంబంధమే లేకుండా ఆ యొక్క చీకటి, ఆ తాడు తెలియకుండా ఉండే చీకటి అంధకారం వలె ఆ మాయాశక్తి ద్వారా జగత్తు చూస్తున్నాము. దేనిపైన? పరమాత్మ యందే. తాడుపైనే పాము చూస్తున్నట్టుగా పరమాత్మ పైనే ప్రపంచాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మీరు చెప్పండి, తాడు లేకుండా పాము ఉంటుందా? అక్కడ మీరు పాము చూడగలరా? పూర్తి తాడే లేకుండా చూడలేరు. ఇక్కడ కూడా పరమాత్మ లేకుండా సృష్టి ఉంటుందా? చూడలేరు. కానీ అజ్ఞానవశాత్తు పరమాత్మ బదులుగా జగత్తుని చూస్తున్నాం. అనేక రకాల ప్రాణులుగా, నామరూపాలుగా, విచిత్రమైనటువంటి రూపాలని దర్శిస్తున్నాం. దేనిపైన? పరమాత్మ పైన. సపోజ్ నేను ఒకసారి ఆ తాడు నాకు కనిపించకపోయేసరికి నేనేమనుకున్న మొదట, ఇది పామ? అబ్బే కాదండి, ఏదో ఎండిపోయిన మాల, అంటే పూలదండ ఎవరో అమ్మగారు పడేసి ఉంటారు, ఇది మాల అయి ఉంటుంది అనుకున్నాను. కొంత సమయం తర్వాత ఏమనుకోనంటే, ఇది భూమి పగిలిందండి, భూఛిద్రమేమో. ఇంక కొంత సమయం నేనేమనుకున్నాను, అది ఏదో కర్ర పడినట్టు ఉందండి, అది పాము కాదు. అంటే ఇన్ని రకాలుగా దేనిపైన చూస్తున్నాను? ఉన్నది తాడే, తాడు పైన అనేక రకాలుగా నేను దర్శిస్తున్నాను. ఇక్కడ ఉన్నది ఒక్కటే, సచ్చిత్ ఆనంద స్వరూపంగా పరమాత్మ ఆత్మ ఒక్కటే, యావత్ సృష్టికి ఆధారం. కానీ దానిపై నేనేం చూస్తున్నాను? త్రిగుణములతో కూడినటువంటి పంచభూతాలు చూస్తున్నాను. ఆకాశం ఇది, వాయువు ఇది, అగ్ని ఏమో, నీరు, పృథివీ, ఓషధయలు, వనస్పతులు, వృక్షాలు, బ్యాక్టీరియాలు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుష్యులు, నక్షత్రాలు, గ్రహాలు, అనేక లోకాలు, దేవతలు, యక్షులు, గంధర్వులు అని ఎన్ని రకాలు చూస్తున్నామండి. 84 లక్షల రకాల జీవరాశులు అని చెప్పారు. అంటే ఒకే శుద్ధ చైతన్యం పైన, ఒకే తాడు పైన భూచిద్రము, మాల, కర్ర, పాము ఎలాగైతే దర్శించామో అనేక విధాలుగా మనము దర్శిస్తున్నాము. దీన్ని ఏమంటారు? తాడులు ఏ మార్పులు లేకుండా తాడు పైన పాము చూడడాన్ని ఏమంటారు? వివర్త కారణము అంటారు. వివర్త కారణం అంటే ఏంటి? నిజానికి తనకేమీ మార్పు కలగకుండా వేరే ఒక రూపాన్ని దర్శించడాన్ని వివర్త కారణము. ఇప్పుడు బ్రహ్మ అంటే పరమాత్మ ఈ జగత్కి ఎటువంటి కారణము అంటే, మెటీరియలు బ్రహ్మే, నిమిత్తంగా పాత్ర అంటే కుమ్మరివాడుగా చేసే ఆ ఇంటెలిజెన్స్ కూడా తనంతట తానే కాబట్టి నిమిత్తము ఉపాదానం రెండు కూడా పరమాత్మే. నిజానికి పరమాత్మ వివర్త కారణము. తాడులాగా ఏమి కాకుండా తాడు పైన పాము చూస్తున్నట్టు ఆ పరమాత్మ పైన మనము ఈ యొక్క విశ్వము జగత్తుని దర్శిస్తున్నాము. ఈ విధంగా ఆ పరమాత్మ నుండి అనేక కారణాలు కార్యములుగా, ఎటువంటి కారణ కార్యాలు ఇప్పుడు దర్శిస్తున్నాం మనం. చూడండి,
విశ్వం పశ్యతి కార్యకారణతయా. ఈ విశ్వం ఎలా చూస్తున్నాం మనము? కార్యకారణ రూపంగా చూస్తున్నాము. ఎలాగా? మన్ను, కుండలు, సాసరు, కప్పు, జగ్గు, జారు, ప్లేటు అలాగ చూస్తున్నాము. అదేవిధంగా బంగారంతో పాటు ఆభరణాలు, బంగారు రకరకాలు చూస్తున్నాము. అదేవిధంగా నీరు, కెరటాలు, అలలు, బుడగలు చూస్తున్నాం. ఇక్కడేం చెప్తున్నారు? స్వస్వామి సంబంధత అంటే యజమాని, సేవకులు, స్వామి, భక్తులు ఇలాగ వేరువేరుగా చూస్తున్నాం కదా. అదేవిధంగా శిష్యాచార్య అంటే గురువు, ఆచార్యులు అంటే ఆచార్యులు, శిష్యులు, దేవుడు, భక్తులు, దైవము, భక్తులు, ఈ విధంగా రకరకాల అంటే తాత, తండ్రి, ముత్తాతలు, పిల్లలు ఇవన్నీ భేదములుగా దర్శిస్తున్నాము. నిజానికి ఏంటి? అందరిలో కూడా ఒకటే పరమాత్మ. ముత్తాత పుత్రుడు అంటే ముత్తాత వాళ్ళు తన పుత్రుడుగా తన ఆత్మస్వరూపంగానే పుట్టారు. కాకపోతే శరీరాలు వేరు వేరు. ఆయన బిడ్డ కూడాను ఆత్మస్వరూపంగానే ఉన్నారు. కానీ ఈ ఉపాధి వేరు వేరు, ఈ గుణములు మార్పులు మిశ్రమం వేరు వేరు, వారి యొక్క మిశ్రమం ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో వేరు వేరు. ఒకే మన్నుతో కుండ, పెద్ద కుండ చేయొచ్చు, చిన్న కుండ చేయొచ్చు, జగ్గు చేయొచ్చు, జారు చేయొచ్చు, ప్రమిద చేయొచ్చు, కలశం చేయొచ్చు. మట్టే, కానీ మెటీరియల్ వేరు వేరు, ఎక్కువ తక్కువ. సో ఈ విధంగా ఒక్కటే పరమాత్మ. విశ్వం అనేది ఆ యొక్క పరమాత్మ విశ్వంగా కనిపిస్తుంది, కానీ అనేక నామరూపములుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ కార్యకరణ సిద్ధాంతం అంటారు గురువులు, మహాత్ములు. అంటే ఏంటి? ఫస్ట్ కారణము లేకుండా కార్యం ఉండదు. రెండోది కారణమే కార్యములుగా కనిపిస్తుంది, అనేకంగా కనిపిస్తున్నది. మూడో పాయింట్, ఆ కార్యముల నుండి కారణం తీసేస్తే ఏమీ ఉండదు. ఉదాహరణ తీసుకుందాం. మట్టి లేకుండా పాత్రలు ఉండవు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఆ మట్టియే పాత్రములుగా కనిపిస్తున్నది, అనేకంగా కనిపిస్తున్నది. రెండో పాయింట్. మూడో పాయింట్, ఆ పాత్రలన్నిటి నుండి మట్టి తీసివేస్తే ఏమీ మిగలవు. అది ఇప్పుడు మనము అన్నిటికీ అప్లై చేసుకోండి. ఈ ప్రపంచం అనేది కార్యం మన ముందు కనిపిస్తుంది. దీనికి కారణం ఉండి తీరాలి కదా. మట్టి లేకుండా పాత్రలు రావు కదా. మరి జగత్ అనేది ఉన్నదంటే జగత్ కారణం ఉండాలి కదా. పార్వతీ పరమేశ్వరుడు శుద్ధ చైతన్యం అంటున్నాం కదా, జగత్పిత జగన్మాత. మరి ఎవరు వాళ్ళు? కైలాసంలో ఉన్నారా? వైకుంఠంలో ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? మీ భ్రమల్లో ఉన్నారు. నిజానికి ఎక్కడున్నారంటే ఆ జగత్ రూపంలోనే పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. అణువణు వ్యాపించి ఉన్నారు. ప్రతి అణువు టచ్ చేసిన పార్వతీ పరమేశ్వరుణ్ణి టచ్ చేసినట్టే. కాబట్టి ఈ జగత్తు అనేక రూపములు కనిపిస్తున్నారు కదా, చెప్పానా? జగత్తు కనిపిస్తున్నారు, అనేక రూపములుగా కనిపిస్తున్నారు, అణువణువుగా కనిపిస్తున్నారు. మూడో పాయింట్, ఈ జగత్తు నుండి కారణమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు శివశక్తిని తీసేస్తే ఏమీ మిగలదు. చూడండి, అంటే ఈ జగత్తుగా పార్వతీ పరమేశ్వరులు సూర్యచంద్రులుగా పంచభూతములుగా ప్రకటమై ఉన్నారు. కాబట్టి అవి తీసామనుకోండి, జగత్తు నుండి సూర్యచంద్రులు పోయారనుకో, పూర్తిగా జగత్తు ఉంటుందా? డెడ్ ప్లానెట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ శరీరం అనేది కార్యం, దీనికి కారణము ఏముంటుంది? కారణమే కార్యంగా అయింది కదా. కాబట్టి ఈ శరీరానికి కారణం కూడా శరీరంగానే కనిపిస్తున్నది, అవయవాలుగా కనిపిస్తున్నది, అనేకంగా కనిపిస్తున్నది. ఈ శరీరం నుండి శరీర కారణాన్ని తీసామనుకోండి, శుద్ధ చైతన్యం పోయిందనుకోండి, ఉనికే లేదనుకోండి, ఇంకెక్కడ శరీరం ఉంటుంది? చైతన్య ప్రకటన అవ్వలేదనుకోండి, ఇంకెక్కడ శరీరం ఉంటుంది? కాబట్టి ఈ విధంగా ఈ ప్రపంచం జగత్తంతా ఏదైతే మీరు చూస్తున్నారో వేరువేరుగా, యజమాని దాసులు, తర్వాత గురువు శిష్యులుగా, తర్వాత తండ్రి సంతానముగా, తల్లిదండ్రులు సంతానముగా, ఇవి ఏవైతే చూస్తున్నారో కార్యకారణ సంబంధం ఎలాగైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా జస్ట్ దేనివల్ల వస్తుంది? మాయా పరిభ్రామిత. ఆ మాయాశక్తి మిమ్మల్ని విక్షేపంగా ఇలాగ కార్యకారణలు చూపెట్టి మిమ్మల్ని కప్పేస్తుంది ఒక పొరతో. ఏంటి? ఆవరణ శక్తితో. అందుకే చూడండి, నీవే స్వప్నాన్ని క్రియేట్ చేస్తున్నావు విక్షేప శక్తి ద్వారా, నిద్ర శక్తి ద్వారా. తర్వాత మిమ్మల్ని కప్పేస్తుంది. కాబట్టి నేను స్వప్నాన్ని క్రియేట్ చేశాను, నిర్మించాను అనే జ్ఞానం పోయి నువ్వు స్వప్నంలో ఒక వ్యక్తిగా ఏడుస్తున్నావు.
అదే స్వప్నము నేనే క్రియేట్ చేశాను, డైరెక్ట్ చేశాను సినిమాలాగా అని స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మీరు స్వప్నం చూడగలిగితే మీరు జ్ఞానులు. స్వప్నంలో మీకు ఎటువంటి దుఃఖం కలగదు స్వప్నాన్ని స్వప్నంగా చూస్తే. కానీ స్వప్నంలో ఉన్నంత కాలము నేను స్వప్నాన్ని నిర్మించానని మనకు తెలియదు. స్వప్నంలో ఉండి సుఖదుఖాలు అనుభవిస్తుంటాము. ఇది కూడా అలాంటిదే జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ శుద్ధ చైతన్యం పైనే మాయాశక్తి ద్వారా ఈ ప్రపంచం అనేది నిర్మించడం జరిగింది. కానీ మాయాశక్తి మనం కప్పేయడం వలన ఈ ప్రపంచాన్ని ఒక క్రీడగా, ఒక స్వప్నంగా మనము దర్శించలేకపోతున్నాము. నిజమని భ్రమపడుతున్నాము. సుఖదుఖాలు అనుభవిస్తున్నాము. సంసార బంధనంలో చిక్కుకున్నాము. అయితే స్వప్నే జాగ్రత్త వాయేష పురుషో. చూసారా, స్వప్నం కానీ అదే జాగ్రత్త కానీ స్వప్నం కానీ గాఢ నిద్రలో కానీ ఒకటే శుద్ధ చైతన్యం, తురీయం. మన ప్రాతస్మరణ స్తోత్రం చెప్పినట్టు చెప్పాను. ఏంటి? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తి వైతి నిత్య. చూసారా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్నీ కూడా జాగ్రత్త వస్తుంది పోతుంది, స్వప్నం వస్తుంది పోతుంది, గాఢ నిద్ర వస్తుంది పోతుంది. కానీ తురీయము జాగ్రత్తతో పాటు ఉంటుంది, స్వప్నంతో పాటు ఉంటుంది, గాఢ నిద్రతో పాటు ఉంటుంది. ఆ మూడు లేనప్పుడు కూడా కేవలం తురీయంగా మిగిలి ఉంటుంది. కాకపోతే ఆ తురీయం అనేది ఈ మాయాశక్తి వలన జాగ్రత్తలో నేనున్నాను కాబట్టి జాగ్రత్త పురుషుడు నేను, విశ్వ అని పేరు. స్వప్నంలో ఉంటే తైజస అని పేరు. గాఢ నిద్రలో ఆయనకి ప్రాజ్ఞ అని పేరు. ఇవేవీ లేనప్పుడు ఆత్మ శుద్ధ చైతన్య ఆత్మ నిరంతరము అహం రూపంగా తెలుస్తూ ఉన్నాను. కాబట్టి ఒకే దక్షిణామూర్తి, గురువుగా, శిష్యుడిగా, ఈశ్వరుడుగా. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని. ఉపాధి ప్రకారంగా భేదం తప్ప ఒకే దక్షిణామూర్తి ఈశ్వరుడిగా, అదే దక్షిణామూర్తి గురువుగా, అదే దక్షిణామూర్తి శిష్యుడిగా ఉన్నారు. ఈశ్వరుడు ఉపాధి వేరు, గురువు ఉపాధి వేరు, శిష్యుడు ఉపాధి వేరు. ఒకే భారతీయులు అనేక రకాలుగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నవారు కూడా భారతీయులే, బ్యాంక్ మేనేజర్గా ఉన్నవారు కూడా భారతీయులే, స్వామీజీలుగా సన్యాసులుగా ఉన్నవారు కూడా భారతీయులే, ఈ స్టూడెంట్లుగా భక్తులుగా అందరూ భారతీయులే. ఉపాధులే భేదం. కాబట్టి అన్నిట్లో ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య పరమాత్మని మనం తెలుసుకుంటే ఈ మాయ, ఈ భ్రమ, ఈ భ్రాంతి పోతుంది. అంటే ఆ శుద్ధ చైతన్య స్వరూపమనే దక్షిణామూర్తిని మీరు దర్శించితే ఈ కార్యకారణము విలక్షణమైపోతారు. అంటే ఏంటి? కార్యకారణం అంటే ఏంటి? మీరు కార్యము కాదు, కారణము కాదు. మీరు చెప్పండి. ఫస్ట్ మన్ను ఉంది. మన్ను కార్యమా కారణమా? ఏది కాదు. కానీ ఆ మన్నుతో కుండ చేసామనుకోండి, ఏమైంది? మన్ను కారణము, కుండ కార్యము. మళ్ళీ కుండ పగిలిపోయింది అనుకోండి, సపోజ్ కుండ పగిలిపోయింది అనుకోండి, మళ్ళా మన్నుగా ఉంది. కార్యమా కారణమా? ఏది కాదు. అంటే కుండే మట్టి నుండి వచ్చింది కాబట్టి, నిజానికి మట్టిగానే ఉన్నది కాబట్టి కుండను మనము కార్యము అనలేము, కారణం అనలేము. దాన్ని కార్యకారణ విలక్షణం అంటారు. నిజానికి ఇప్పుడు అక్కడ తాడు ఉన్నది, పాము చూస్తున్నాం. ఆ తాడు కారణం పాముకు కనిపించడానికి. కానీ వెలుతురు వచ్చినప్పుడు పాము ఏమైంది? పోయింది. ఇప్పుడు ఏది పాము ఎక్కడున్నది, దానికి కారణం ఎక్కడున్నది, కారణం నుంచి వచ్చినటువంటి కార్యం ఎక్కడున్నది? శుద్ధ చైతన్యం ఒక్కటే ఉంది. దానిపైన పాము వలె మనం దర్శిస్తున్నాం ప్రపంచాన్ని. మీ జ్ఞానోదయం కలిగింది, మీ స్వరూపతత్వం. అప్పుడు పాము వలె ఉన్నటువంటి మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ జగత్తు మాయమైపోయింది. అన్నిటిలో కూడా మీ స్వరూపంగా భాషిస్తుంది. అప్పుడు ఏది కారణం, ఏది కార్యము? కారణము లేదు, కార్యము లేదు. అంటే ఎల్లప్పుడూ చిదానంద రూప శివోహం అనే స్థితిలోనే ఉన్నారు. అంటే కార్యకారణము విలక్షణము. కార్యకారణంగా ఈ ప్రపంచం ఉన్నది. ఈ కారణానికి విలక్షణమైనటువంటి 3 గుణాలకు అతీతమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపాన్ని మీరు ఓన్ చేసుకుంటే అప్పుడు సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, శివ ఆ ముగ్గురులో కూడా మీ ఆత్మ ఉన్నదని మీరు గమనించిన రోజున
మీరు ఆ యొక్క సంపూర్ణమైన పరమపదము ఆత్మనిష్ట బ్రహ్మనిష్టలో ఉన్నట్టు లెక్క. ఇది ఇప్పటి వరకు మనము 8వ శ్లోకం చూసాం. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అష్టకం అంటారు. 8 శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రము అయిపోయింది. అయితే కొంతమంది డౌట్ వచ్చింది, స్వామి 8 శ్లోకాలు చెప్పారు, బాగుంది అష్టకం, నాకు ఇంకొంచెం అర్థం కాలేదండి, ప్రాక్టికల్గా అనుభూతి రావట్లేదు. విన్నాను, తెలుసుకున్నాను, మీ పాఠాలు రోజు వింటున్నాం, కానీ ఎలా? అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి మీలో విశాలత్వం కలగాలి, చిత్త విశాలత కావాలి మీకు. అందువలన మన పైన ఉన్నటువంటి కృపా కరుణ అనంతమైన ప్రేమతో కరుణతో శంకరాచార్య మరొక శ్లోకం చెప్తున్నారు. భూరంభాస్యనలో నిలోంబరమహత్ బ్రహ్మాంస్యనలో నిలోంబరమహత్ నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు చూడండి, భూరంభాంశ్చనలో నిలోంబరమహర్నాథో యమాంసు పుమాన్ అంటే అర్థం ఏంటి? ఆ దక్షిణామూర్తి ఎక్కడో లేడండి, మీరు వెతకొద్దు, అన్వేషించొద్దు. తీర్థయాత్రల పేరుతోని చాలామంది బిజినెస్లు చేస్తున్నారు, లక్షలు మీరు గుమ్మరించండి, మీకు అద్భుతమైన తీర్థయాత్రలు తీసుకెళ్తామంటున్నారు. మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోకుండా మీ యొక్క ధనాన్ని ఆరోగ్యాన్ని వెచ్చించి చివరికి మీకు వచ్చేది ఏమీ లేదు, బాధ దుఃఖం తప్ప. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి ఎలా ఉన్నారు? భూమిగా, భూహు అంబ అంటే నీరుగా, అనల అగ్నిగా, అనిల వాయువుగా, అంబర ఆకాశముగా. పంచభూతములైన అంటే శుద్ధ చైతన్యమే ఫస్ట్ 3 గుణముల మాయగా దానిపైన తాడుపైన పాము వలె ప్రకటమైనట్టు ఆ 3 గుణముల వలె 3 గుణములతో సత్వ రజ తమో గుణములతో మాయాశక్తి ఆ శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించి పట్టుకొని ప్రకటమైంది, వ్యక్తమైంది. దాని నుండి పంచ తన్మాత్రములు, సూక్ష్మ పంచభూతాలు అంటారు, స్థూలంగా ఇవి కాదు, వీటికి ముందు ప్రాసెస్. సో పంచ తన్మాత్రముల నుండి స్థూలమైనటువంటి పంచభూతములు వచ్చాయి. సో అందువలన భూహు అంభాం అంటే నీరు, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు, అంబర అంటే ఆకాశం. అదేవిధంగా అంబరం అహర్ అంటే అహర్నాథ్ అంటే ఎవరికంటారు? పగలు ఎవరికి దేవుడు? పగటిపో దివాకర్ అంటే ఎవరు? సూర్య భగవానుడు. మా అహర్నాథ్ అంటే నీలోంబరం అహర్నాథ అంటే పగటిపూట దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. హిమాంశు పుమాన్ రాత్రిపూట ఎవరు ప్రకాశనిస్తారు? చంద్రుడు. ఎంతమంది అయ్యారు? 5 ప్లస్ సూర్య చంద్ర 7 అయ్యారు. పుమాన్ అంటే జీవాత్మ, జీవభూతం. అందుకే మనకి 7వ అధ్యాయంలో ఏం చెప్పారమ్మా? 7వ అధ్యాయంలో ఏం చెప్పారంటే భూమిరాపో నలో వాయు
కమ్మనో బుద్ధిరేవ చ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. చూసారా, భగవాన్ శ్రీకృష్ణ దీనినే 7వ అధ్యాయంలో చెప్పారు. అందుకే భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు ఇవన్నీ వేరు కాదండి, ఒకటే తత్వము వేరువేరుగా మిమ్మల్ని చెప్పడానికి ప్రయత్నించడం అన్నమాట ఇది. కాబట్టి ఈ 8 అంటే ఏంటి? జీవభూతం, జీవాత్మ, అహంకారంతో కూడిన జీవాత్మ. ఈ 8 ఉన్నాయి కదా, దీనికి అష్టదా ప్రకృతి అంటారు. దీన్ని అష్టమూర్తి ఈశ్వర అంటారు. అష్టకం మూర్తి, అష్టకం అష్టకమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి. మరి రమణ మహర్షి ఆయన కూడా బ్రహ్మనిష్ఠులు ఉండేవారు కదా, ఆయన మన కోసము ఆయన ఒక మాట చెప్పాడు. జగత ఈషదీ యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం అన్నారు ఆయన. ఎందుకు అన్నారంటే మనము ఆయన చెప్పిన తత్వం అందుకోలేకపోతున్నారు. సరే, ముందు దీన్ని ఈశ్వరుడిగా భావించు. ఏంటది? పంచభూతములు. జగత్తు ఈషది యుక్త సేవనం, నిరంతరం ఆరాధన సేవించు. దేన్ని? అష్టమూర్తి భృత్ దేవ పూజనం అంటే పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశము, సూర్య, చంద్ర, జీవభూతము అంటే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆ అంతఃకరణంగాలో ఉన్నటువంటి ప్రకటమవుతున్న ప్రతిబింబ చైతన్యానికి జీవభూతం. సో ఈ విధంగా ఈ 8 కలిపి అష్టమూర్తి దక్షిణామూర్తి, అష్టమూర్తి దక్షిణామూర్తి, దక్షిణామూర్తియే అష్టమూర్తి, అష్టమూర్తియే ఈశ్వర, ఈశ్వరే మాయ సహిత శుద్ధ చైతన్యం. కాబట్టి మాయ లేకుంటే శుద్ధ చైతన్య స్వరూప పరమాత్మ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ, కాలాతీత పరమేశ్వర, శుద్ధ చైతన్య, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ఆత్మారామ. అదే ఆనందరమణ, అదే చిదానంద రూప కృష్ణ, చిదానంద రూప శివ. అదెవరు? నేనే, అహమేవా, శుద్ధ చైతన్యం నేనుగా, కేవలం శుద్ధమైన నేనైతే ఆత్మారామ, నేను ప్లస్ ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే నువ్వు సంసారంలో ఉన్నావు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క జగత్తుని 8 రూపములుగా ఉన్నటువంటి ఈశ్వరునిగా ఎవరైతే దీన్నే 11వ అధ్యాయం భగవద్గీతలో విశ్వరూపంగా చెప్పారు. విభూతి యోగం అంటే అన్ని రూపాల్లో కూడా దర్శించడము, తనలోనే ఆ విశ్వరూపాన్ని దర్శించడము 11వ అధ్యాయము, అన్ని రూపాల్లో పరమాత్మ దర్శించడము 10వ అధ్యాయము, ఆ సమస్త విశ్వాన్ని కూడా తనలోనే దర్శించడము విశ్వరూప సందర్శన యోగము. చూడండి, ఈ పాదముల నుండి కూర్చున్నాం. అందరూ ఒక్కసారి కూర్చోండి, నిఠారుగా కూర్చోండి. మీ పాదముల నుండి మీ సీటు భాగం, కూర్చున్నారు కదా సీటు భాగం అంటారు, ఆ భాగం అంతా భూమిగా భావన చేయండి, పృథ్వీగా భావన చేయండి. దానిపైన ఉన్నది పొత్తి కడుపు, బ్లాడర్, అదంతా జలతత్వంగా భావన చేయండి. దానిపైన బొడ్డు భాగం జఠరాగ్ని ఉంటుంది, అగ్నితత్వం, అది అగ్నితత్వంగా భావన చేయండి. దానిపైన లంగ్స్, ఊపిరితిత్తులు, వాయుతత్వంగా భావన చేయండి. దానిపైన ఖాళీ ప్రదేశం గొంతు వరకు ఆకాశంగా భావన చెయ్యండి. మీ నేత్రములు సూర్యుడు చంద్రుడిగా భావన చెయ్యండి. మీ చెవులు దిక్కులుగా భావన చేయండి. మీ నోరు వాగ్దేవి సాక్షాత్తు వేదమాతగా భావన చేయండి. మీ నాసికా రంధ్రాలు, ముక్కు రంధ్రాలు అశ్విని దేవతలుగా, అశ్విని కుమారులుగా, మీ పైన ఉన్న జుట్టు అడవులుగా, దట్టమైన అడవులుగా, నల్లమడ శేషాచలం అడవులుగా భావన చేయండి. లోపల ఉన్నటువంటి మాంసకండరాలు కొండలుగా, గుట్టలుగా భావన చేయండి. యాదగిరి గుట్ట, కేసర గుట్టలా. లోపల ఉన్న ఎముకలు హిమాలయ పర్వతాలుగా భావన చేయండి. లోపలున్న నరాలలో రక్తం ప్రవహిస్తుంది. గంగా నది, యమునా నది, గోదావరి, కృష్ణ నదులుగా ప్రవహిస్తున్న భావన చేయండి.
మీ లోపలే సమస్త సృష్టి, నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతాత్మతో కూడిన సకల ప్రాణులు, బ్యాక్టీరియాలు, క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుష్యులు, గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదులు, దేవాలయాలు, యావత్తు సృష్టి సర్వం మీలోనే ఉన్నారు. అహం విశ్వరూప, నేనే విశ్వరూపాన్ని. ఇలా చేస్తే తప్ప ఆత్మస్వరూప దర్శనము, పరమాత్మ దర్శనం అనేది కాదు. దీన్ని పదే 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 కొంత దీర్ఘకాలం పాటు చేస్తే మీకు అనుభవంకి వస్తుంది. ఈ సృష్టి అంట నాకంటే భిన్నంగా ఒక అణువంత కూడా లేదు. దీనికి ఆధారం నేనే అయి ఉన్నాను. స్ఫురణగా నేను అనే స్ఫురణతో ఉన్నాను సమస్త జీవుల్లో. అహం అహం ఇది అంతఃస్ఫురంతం సదా, సదాశివగా నేనే ఉన్నాను. నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. అంటే ఆ శుద్ధ చైతన్య, ఆ జ్ఞానస్వరూపం, శుద్ధ జ్ఞానైకమూర్తి దక్షిణామూర్తి కంటే ఏమీ భిన్నంగా ఏమీ లేదు అని ఎవరు తెలుసుకుంటారు? విమృశతాం అంటే నిరంతరము ఈ తత్వాన్ని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసినటువంటి జ్ఞానులు, ప్రబుద్ధులు వారు అనుభూతి చెందుతారు. నా అన్యత్కించిన అంటే విద్యతే అంటే మత్త పరతరం నాణ్యత్. చూడండి, శ్రీకృష్ణ అనుభూతి చెందాడు ఈ విధంగా. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు భగవాన్. కాబట్టి ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పారు. కాబట్టి నాకంటే సృష్టి భిన్నంగా ఏమీ లేదని ధైర్యంగా చెప్పగలిగాడు శ్రీకృష్ణుడు. కానీ మీకు భయం ఎక్కువ కదా. శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు, బాగానే ఉంది. మనం ఎప్పుడు ఒప్పుకుంటాం? మన టైం ఎప్పుడు వస్తుంది? కాబట్టి మీరు ఏకాగ్రతతో శ్రద్ధగా విని పదే పదే స్మరణ చేసుకొని మీకు ఎటువంటి డౌట్ లేకుండా, సందేహం ఉండకూడదు, సందేహం వలదు, ఆ విధంగా చేసుకుంటే మీలో ఆ శ్రీకృష్ణుడు వలె ధైర్యంగా ప్రకటించుకుంటారు. అర్జున, నాకంటే భిన్నంగా సృష్టి లేదు అన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి జ్ఞాన నిష్ఠతో. ఆ నిష్ఠ మనకు కలగాలి, అదే మోక్షం. కాబట్టి ఆ విమర్శ వాళ్ళకి తనకంటే భిన్నంగా ఏమీ లేదు. యస్మాత్ పరస్మాత్ విభో అంటే ఆత్మశుద్ధ చైతన్య, ఆత్మ కంటే గొప్పది ఇంక ఏమీ లేనే లేదు, లేదు లేదు లేదు. ఇది సత్యం సత్యం సత్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. దీన్ని మీరు మీ యొక్క మేడ బిల్డింగ్ ఎక్కి అక్కడ చెయ్యి పైకెత్తి అందరికి చెప్పాలి. నేను శుద్ధ చైతన్యంగా ఆత్మగా ఉన్న నేనొక్కరినే సత్యము, ఈ జగత్తంతా కూడా నామరూపాల్లో ఉన్న తాత్కాలికము, క్షణికము, మిథ్య. ఆ బ్రహ్మ సత్యమైన బ్రహ్మ నేనే అయి ఉన్నాను, ఇదంతా మిథ్య అని చెయ్యి పైకి ఎత్తి మీరు చాటాలి, డప్పులు కొట్టి మరి చాటాలి. అలాంటి ఆ గురుమూర్తి, మీ ఆత్మజ్ఞానానికి దోహదం పడినటువంటి గురుమూర్తిగా వచ్చినటువంటి ఆ గురు స్వరూపానికి మన నమస్కారములు. నమస్కరించాలా వద్దా చెప్పండి మీరు? ఖచ్చితంగా నమస్కరించాలి. దీనిని అంటే ఈ దక్షిణామూర్తి తత్వాన్ని మనం పూర్తిగా అనుభూతి చెందడానికి మనం ఎక్కడికో ప్రయాణాలు చేయక్కర్లేదు. ఒకసారి కేరళ, మీకు తెలుసో లేదో, కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు ఉంటారు. ఆయన నంబూద్రి బ్రాహ్మణ్ ఒక అతను ఉత్తరకాశి వచ్చారంట. అక్కడ తపోవన స్వామి ఉండేవారు. తపోవన స్వామి, స్వామి చిన్మయానంద గారు గురువు గారు. ఇద్దరు గురువులు ఆయనకి, స్వామి శివానంద, ఆయనే సన్యాసం ఇచ్చారు శివానంద స్వామి. తర్వాత ఉత్తరకాశి వెళ్ళి ఒక గురువు గారు చదువుకున్నారు ఆయన ఉపనిషత్తులు ఇలాగా. ఆయన పేరు స్వామి తపోవనం. ఒకసారి కేరళ నుండి వచ్చారు నంబూద్రి బ్రాహ్మణ్. ఎందుకు? తపోవన స్వామి కూడా శరీరము కేరళకు సంబంధించినది. మీది తినాలి, అరే మాది తినాలి అంటారు కదా. సో ఇక్కడ ఈ కేరళ మలయాళీ దగ్గరికి వెళ్తారు, సాధారణంగా భాష. అయితే ఆ రోజులండి
1950 ముందు 50 ఆ టైంలో. అయితే అక్కడ కరెంట్లు ఏమి లేవు. కాకపోతే నేపాలి రాజు మొట్టమొదటి కరెంటు వచ్చింది కాబట్టి ఆ గురువు గారికి తపోవన్ స్వామికి ఒక బల్బు, ఒక చిన్న ఫ్యాను ఏర్పాటు చేశారు అంతే. ఒక చిన్న రేడియో, ఏం జరుగుతుంది వార్తలు అంతే, జస్ట్ అలా. అయితే ఈ నంబూద్రి బ్రాహ్మణు ఈ కేరళలో అవేమి చూడలేదు కరెంట్ ఇంతకుముందు. అయితే ఎప్పుడైతే ఈవినింగ్ అయిందో వెంటనే ఇలా స్విచ్ ఆన్ చేశారు. అంటే ఫస్ట్ చెమట పడుతుందని ఇలా స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ బ్రాహ్మణ్ అనుకున్నాడు, నంబూద్రి స్వామీజీ మీకు మహిమలు ఉన్నాయా, సిద్ధులు ఉన్నాయా, మీరు గోడకి ఇలా టిక్మంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు. పండిట్జీ అది కరెంటు అన్నాను. కరెంట్ అంటే ఏమిటి, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కదా. కరెంటా, మీరు కరెంట్ అంటున్నారు, ఇక్కడ మీ గోడకు మీరు టికిల్ చేశారు, అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. పండిట్జీ అది కరెంటు, అది ఫ్లో ఆఫ్ ఆ ప్రవాహం, ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ అవి అవి ఉంటాయి శక్తి, అది వ్యక్తం అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది, ఈ రకరకాలు చెప్తున్నారు ఆయన. కానీ పండిట్ సాటిస్ఫై అవ్వట్లేదు. సరే కొద్దిసేపటి అయితే చీకటి పడుతుంది. అప్పుడు స్వామీజీ వెళ్ళి ఇంకో స్విచ్ చేస్తే ఒక చిన్న బల్బు వెలిగింది. స్వామీజీ మీకు మహిమలు ఉన్నాయి, ఇక్కడ ఇలాగ టిక్మంటే అక్కడ బల్బు వెలుగుతుంది, లైట్ వచ్చింది. పండిట్జీ అది కరెంట్ అన్నాడు. మీరు భ్రమ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కరెంట్ అయితే ఫ్యాన్ తిరిగితే కరెంట్ అన్నారు, ఇప్పుడేమో లైట్ వెలుగుతుంది అంటే మీరు మాయ చేస్తున్నారు. మీరు మాయావే, ఇంద్రజాలం చేస్తారా అని అంటున్నాను. పండిట్జీ ఇది కరెంటు, అక్కడ బల్బు వలన లైట్ వెలిగిందంటే అర్థం కావట్లేదు. కొద్దిసేపు అయ్యేసరికి వార్తలు వస్తాయి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ 9 గంటలకి. ఇలాగ రేడియో ఆన్ చేశారు, వార్తలు వస్తున్నాయి. స్వామీజీ ఒక బాక్స్ మాట్లాడుతుంది అంటే మీకేదో చాలా శక్తులు మహిమలు ఉన్నాయి, మీకు యోగ శక్తులు ఉన్నాయి అని. పండిట్జీ ఇది కరెంటు వలన ఆ వార్తలు మనకి ప్రసారం అవుతున్నాయి. ఎంత చెప్పినా ఆ పండితుడికి అర్థం కావట్లేదు. ఏం చెప్తారు? సరే నేను చెప్పిందంతా పరోక్ష జ్ఞానం, శ్రవణం పరోక్ష జ్ఞానం, అపరోక్షంగా తెలియాలి కదా. పండిట్జీ మీరు నిజంగా ఆ కరెంటు శక్తిని అనుభవించాలనుకుంటున్నారు, అనుభూతి చెందాలనుకుంటున్నారా? ఎస్ నేను రెడీగా ఉన్నాను స్వామీజీ, నేను ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. సరే ఓ పని చేయి, అక్కడ స్టూల్ ఉంది కదా, టేబుల్ తీసుకురా. తీసుకొచ్చాను. అయితే ఒక చిన్న కపడ, కొద్దిపాటి వెట్టగా ఉన్నటువంటి, చిన్న తడిగా ఉన్నటువంటి, లేకపోతే ఆ కపడ పట్టుకోనవా, ఎందుకు వేడిగా ఉంటుంది కదా. ఓ పని చేయి పండిట్జీ, ఆ బల్బ్ ఆ యొక్క క్లాత్ పట్టుకొని బల్బ్ తీసాను. ఓకేనా, తీసారా? ఇప్పుడు ఆ వాల్ ఉంది కదా అక్కడ, దాంట్లో నీ యొక్క ఫింగర్ పెట్టు, నీ యొక్క వేలు దాని మీద పెట్టు. దాంట్లో పెట్టాను. పెట్టి ఎంత టైం ఉంచాలో అడుగుతున్నాడు ఆ పండిత్. ఎంత టైం ఉంచక్కర్లేదు, నువ్వు పెట్టినంటే నీకు తెలిసిపోతుంది, నీకు అనుభవం వచ్చేస్తాను. వెంటనే స్టూల్ వేసి ఆ గుడ్డతో ఆ బల్బు తీసి ఒక చేతులు తీసి ఇంకొక వేని ఇలాగా పెట్టారు. దాంట్లో ఇలాగ పెట్టారో లేదు, ఇలా పెట్టిన వెంటనే తిప్పి కొట్టింది ఒకటి షాకు. ఆ షాకుతో ఆ పండితులు వారు ఆ చిన్న గది చుట్టూ 3 రౌండ్లు వేశారు. ముఖం ఎర్రగా అయిపోయింది, చెమట్లు పట్టాయి, మాటలు రాకుండా ఇలా చూస్తున్నాడు. స్వామీజీ అనుకున్నాడు, అయ్యో పండితుడికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. కరెంట్ అంటే ఏంటనే దానికి తెలుసు, చెప్పలేడు. కానీ నేను ఇన్నాళ్ళు కరెంట్ గురించి చెప్తున్నా కానీ నాకే అనుభవం లేదే, అసలు నిజం కరెంట్ ఎలాగుంటుంది అని ఆ పండితుడికి అడుగుతున్నాడు. ఎవరు? స్వామీజీ, తపోవన్ స్వామి. పండిట్జీ కరెంట్ ఎలా ఉంది, అనుభవించారు కదా, అనుభూతి చెందారు కదా, ఎలా ఉంటుంది? పండితుడు అలా చూసి చివరికి మాటలు వచ్చిన తర్వాత మాట్లాడి, స్వామీజీ నిజంగా మీరు ఈ యొక్క కరెంట్ని అనుభవం చెందాలనుకుంటున్నారా? ఎస్, నువ్వు కేరళ నుండి వచ్చి నువ్వు ఈ కరెంట్ పూర్తిగా అనుభూతి చెందావు. నేను కేవలం చదువుకున్నాను, తెలుసుకున్నాను తప్ప నేను అనుభవం చెందలేదు. కాబట్టి ఎస్, నేను కూడా చేస్తాను. అయితే ఒక పని చేయి స్వామీజీ, మీరు కూడా స్టూల్ తీసుకొని బల్బ్ తీసి ఆ వాలర్లో ఫింగర్ పెట్టండి, ఆ వేలు పెట్టండి. పెట్టారు. స్వామీజీ కూడా ఒక షాక్ కొట్టింది. స్వామీజీ కూడా గిరగిర అక్కడ తిరిగారు, కూర్చున్నారు. అటువైపు పండితులు, ఇటువైపు తపోవన్ స్వామి.
ఇద్దరు ఎవరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు, ఇద్దరికి అనుభవం వచ్చింది. కరెంట్ అంటే ఏంటనేది పర్ఫెక్ట్ తెలిసిపోయింది అనమాట. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఇద్దరు ఒకరిని చూసుకుంటున్నారు, ఇద్దరికి అనుభవం వచ్చింది. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కరెంట్ అంటే దీనికి చెప్పక్కర్లేదు, ఏం పుస్తకాలు అక్కర్లేదు, ఏ క్లాసులు అక్కర్లేదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఒకరు చూసుకుంటారు, మాట్లాడుకోవట్లేదు, ఇద్దరికి అనుభవం వచ్చింది. అందువలన మౌనం. ఇక మాటలు ఎందుకండి ఊరికే. మీకు ఇంతకుముందు చెప్పాను, రామకృష్ణుల వారు గదాధరులు వారి పేరు. సో రామకృష్ణ తోతపూరి, ఆయన రామకృష్ణ పేరు పెట్టారు. ఆయన నిరంతరం ఆత్మనిష్ఠులు ఉంటూ తనకి గొంతుకి క్యాన్సర్ వచ్చింది ఆ వ్రణం వలన. అయినా కూడా వచ్చిన భక్తులు చాలా బాధపడిపోతున్నారు తప్ప రామకృష్ణుల వారు ఏమి పెద్దగా బాధపడట్లేదు. ఏదో అది శరీరం భావంతో ఉన్నప్పుడు కొద్దిపాటి ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంటాడు, కానీ తన స్థితిలో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక ఆనందంతో కదం తొక్కుతున్నారన్నమాట. అలా రామకృష్ణులు ఒకసారి త్రైలింగ స్వామి గురించి విన్నారు. అందరు చెప్తున్నారు, మహాజ్ఞాని మహాయోగి సాక్షాత్తు విశ్వనాథుడు, మహాదేవ్ విశ్వనాథ త్రైలింగ స్వామిగా కాశీపుర వీధుల్లో సంచరిస్తున్నారు అని చెప్తున్నారు. పంచగంగ ఘాట్లో ఉంటారు ఆయన కాశీలో. కాశీ అంటేనే మీ అందరికీ గుర్తొచ్చేది ఘాట్లు అనమాట. పంచగంగ ఘాటు, మణికర్ణ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, విశ్వనాథ ఘాట్లు అనమాట అవి అక్కడ. కాబట్టి రామకృష్ణుల వారు మొత్తం ప్రయాణానికి ఏర్పాటు చేసుకొని తన భక్తులు శిష్యులతో పాటు కాశీ ప్రయాణించారు. కాశీ వెళ్ళి పంచగంగ ఘాట్లో ఎక్కడుంటారు త్రైలింగ స్వామి అంటే ఎవరైనా చెప్తారు, అక్కడ పడవ నడిపే వాళ్ళందరూ. పంచగంగ ఘాట్లో మహారాజు ఉంటారు. వెళ్ళి ఇలాగా రామకృష్ణుల వారు ఇక్కడ కలకత్తా నుండి వచ్చారు అని చెప్పారు. కలకత్తా నుండి వచ్చారంటే ఎవరంటే రామకృష్ణ అప్పటికే ప్రసిద్ధి కాబట్టి సరే రమ్మని అక్కడికి వెళ్ళారు. దక్షిణేశ్వరం నుండి కాశీ వచ్చారు. అక్కడ బేలూరు మఠం నుండి కొంతమంది శిష్యులు భక్తులు వచ్చారు. దక్షిణేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. సో ఈయన ఒక గ్రూప్తో వెళ్ళారు. అందరూ కూడా దూరంగా ఉన్నారు, ఎందుకంటే త్రైలింగ స్వామి అంటే మామూల సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నారు ఆయన, సదాశివుడుగా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార స్వరూపుడుగా ఉన్నాడు త్రైలింగ స్వామి. అంటే ఎలా ఉంటారు తెలుసా మీకు? ఆయన పైన ఒంటి మీద ఒక నూలు ప్రోక్ కూడా ఉండదు, అంటే ఒక నూల దారం కూడా ఉండదు అనమాట, కాటన్. అంత దిగంబరంగా అవధూత అనమాట ఆయన. అవధూత కేవలము తన మెడలో రుద్రాక్షలు ఉంటాయి తప్ప ఆ వ్యక్తికి ఎటువంటి కపడ గుడ్డ పాత ఒక కర్చీప్ కూడా ఉండదు ఒంటి మీద, అంతే. ఆయన అలా సంచరిస్తూ ఉంటాడు అనమాట, బోలే బాబలాగా. అయితే ఎప్పుడైతే రామకృష్ణుల వారు అక్కడికి వచ్చారో వెంటనే ఎదురు కూర్చున్నారు. కూర్చొని ఒకరిలోకొకరు అలా తొంగి చూస్తున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంట. సరిగ్గా 15 నిమిషముల పాటు సమయం అవుతున్నది, ఆసన్నం అవుతున్నది, ఏం మాట్లాడుకోవట్లేదు. ఒకరి వైపు ఒకరు చూస్తూ కేవలం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే, అంటే కేవలము ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసిని సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ఇద్దరు అలాగా ఒకరిలో ఒకరు చూసుకొని తన ఆత్మస్వరూప దర్శనమే కలిగింది ఇద్దరికి. చూసారా? మౌనం వ్యాఖ్య
ప్రకటిత పరబ్రహ్మతత్వం అనేది వారు మౌనంలోనే దర్శించారు. కాబట్టి మనము ఆ స్థితిలోకి వెళ్ళకముందు ఎక్కువ మాటలు, సాధన, తపస్సులు, ప్రశ్నలు, సందేహాలు, సమాధానాలు, గురువు, ఆ గురువు మార్చడం, ఈ గురువును మార్చడము, ఆ ఆశ్రమం, ఈ ఆశ్రమం, ఆ టెంపులు, ఈ టెంపులు, ఆ యోగము, ఈ యోగం, రకరకాల దాన ధర్మాల పేరుతో గారిడీలు, బురిడీలు కొట్టించడము, అంగలు, ఆర్భాటాలు, ఓ పెద్ద టీవీల్లో, యూట్యూబ్లు, ఫాలోవర్సు, సబ్స్క్రైబర్స్, పుస్తకాలు, టీవీలు, ఛానళ్ళు, బిజినెస్, వ్యాపారం. కానీ ఒక్కసారి మూలం తెలిసిపోతే, ఎలాగైతే ఒక మూగవాడికి ఒక కలకండం ఇచ్చారనుకోండి, ఒక మంచి స్వీటు నోట్లో పెట్టి ఎలాగుందంటే ఏం చెప్తాడు మూగవాడు? ఆ ఊహు ఆహ ఊహు శబ్దాలు చేస్తాడు తప్ప తన రుచిని చెప్పలేడు. అలాగా ఆ ఆ బ్రహ్మానంద అనుభూతిలో ఉన్నవా మీరు, ఇక చెప్పడానికి ఏముండదు. చెప్పాలంటే ఆ స్థితి నుండి కిందకి వచ్చి చెప్పాలి తప్ప ఆత్మానుభూతిలో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఎందుకంటే యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా, అంటే నా వాగ్ గచ్చతి, నా చక్షుర్ గచ్చతి, నా మనః, నా బుద్ధి చిదానందరూప శివోహం శివోహం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.